కర్నూలు, అనంతపూరు జిల్లాలు అంటే వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటాయి. ఎప్పుడు వర్షాలు ఏమి ఉండవండి. అనంతపూరు జిల్లా పరిస్థితి చాలా హృదయ విదారకంగా ఉంటుంది. ఒక రైతు తన పొలంలో ఒక బోరు బావిని వేశాడు. నీళ్ళ కొరకు పడలేదు. చాలా బాధపడ్డాడు. మరలా ప్రయత్నం చేశాడు. ఆశ చావదు కదా ప్రియమైన వారలారా. మాకేమైనా చచ్చిందా? ఈరోజు ఎవరైనా మారతారేమన్న ఆశే కదా ప్రియమైన వారలారా, కదా? ఎవరైనా మారతారేమో. ఎలా చచ్చిపోద్దండి ఆశ. ఆ రైతు కూడా అంతే, మరలా వేశాడు. మరలా 40,000 రూపాయలు పెట్టి ఇంకా లోతుకు వేశాడు. నీళ్లు పడలేదు. ఉస్సూరు అనుకుంటూ భార్య పిల్లలను చూసుకుంటూ గుండెల్లో బాధను ఇముడ్చుకుంటూ ఏంటి ఈ బతుకు. సరే ఏముందిలే అనుకున్నాడు. ఆ రోజు సెలవు. తన పిల్లలతో పొలంలోనికి వెళ్ళాడు. భార్య భర్తలు మాట్లాడుకుంటూ పనిలో ఉన్నారు, పిల్లలు ఆడుకుంటున్నారు కదా అనుకున్నాడు. అందులో ఒక చిన్నవాడు ఏం చేశాడంటే ఆడుకుంటూ ఆ బోరి బావిలో పడిపోయాడు. ప్రేమల వారలారా, సుమారు 250 అడుగుల లోతుల్లో ఉంటున్న ఆ బోరు బావిల్లో పడిపోయాడు. ప్రేమన దేవుని పిల్లలారా, చిన్నవాడు అన్నకు దొరకకుండా నేను దాచుకుంటున్నాను అనుకున్నాడు. కానీ చావులోనికే వెళుతున్నాడని వాడికి ఏం తెలుసు? ప్రేమన వారలారా, వాడికి ఏం తెలుసు? ఏం చేద్దాం? చావుకు దొరికిపోతున్నట్లుగానే ఉన్న పిల్లవాడు అమాయకంగా వెళ్ళాడు. మనమేమో ఇంకా పాపములోనే ఉంటూ ఇదిగో ఆ చావుకు దొరికిపోతున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మీకున్న తెలివిని దీనికోసం వాడరాదండి ప్రియమైన వారలారా. పడిపోయాడు. అంత పెద్దవాడు చూశాడు. వాడికి అర్థమైపోయింది. నాన్న అన్నసరికి ఏంట్రంటే తమ్ముడు పడిపోయాడు నాన్న అన్నసరికి గుండెలు బాదుకుంటూ తండ్రి ఏం చెయ్యాలో అని అటు ఇటు పరిగెత్తుతున్నాడు. తల్లి స్పృహ తప్పి పడిపోయింది. వామ్మో, నా కొడుకు అందులో పడిపోయాడా అని స్పృహ కోల్పోయింది. ప్రియమైన వారలారా, నీళ్లు కొట్టి లేపాలా, కొడుకు కోసం ఏం చెయ్యాలా అని ఇదిగో నీళ్లు నిమురుకుంటూ ఒరే పెద్దోడా రాని ఎత్తుకొని గ్రామ పెద్ద దగ్గరికి వెళ్ళిపోయాడు. అయ్యా నా కొడుకు పడిపోయాయి అనేసరికి వెంటనే గ్రామ పెద్ద కలెక్టర్కు సిఫారసు చేశాడు. కలెక్టర్ హుటిన ప్రొక్రేన్లను దించారు. ఇదిగో ధైర్యం చెబుతున్నారు. ఏం కాదు అని ఆ తల్లికి మధ్యలో స్పృహ వచ్చింది. స్పృహ రాగానే నా కొడుకును వీళ్ళు ఎలాగైనా కాపాడతారని ఆలోచించి మధ్యలో ఏదో ఆ పైపులో నుంచి నీళ్ళ చుక్కలు విడుస్తుంది. వాడు ఇది తాగైనా బతుకుతాడేమో అన్న ఆశ. కలెక్టర్లు వెంటనే రంగప్రవేశం చేశారు. ఇదిగో ఇటు నుంచి తవ్వేసండి, అటు నుంచి తవ్వేసండి. ఇంజనీర్లు వచ్చారు. ఏం జరిగిందో దావాలనంగా వెంటనే టీవీలలో ప్రసారం అయిపోయింది. ప్రియమైన వారలారా, వెంటనే ఊరు వాళ్ళు కదిలిపోయారు. ప్రియమైన వారలారా, ఒరే పలాని వాళ్ళ కొడుకు బోరుబావిలో పడిపోయాడట, మనం వెళ్ళాలి అని ఒకవైపు ప్రొక్రేన్లు పనిచేస్తుంటే మరొక వైపు ఇదిగో మేము కూడా పనిచేస్తాం. కూలికి వెళ్ళొచ్చి అలిసిపోయి పడుకోవలసిన వాళ్ళు ఈరోజు మాకు కూలి వద్దు, ఒకరిని బతికించడానికి మేమే కష్టపడతాం. వెంటనే అక్కడ ఉన్న ఎలక్ట్రీషియన్లు వచ్చారు, లైట్లు పెట్టారు. ఇదిగో పని చేస్తున్న వారికి ఆహారాన్ని వండటానికి స్త్రీలు వచ్చేసారు. స్త్రీలు కూడా ఆహారాన్ని సిద్ధం చేస్తున్నారు. ఎవ్వరు ఏ మాత్రం రెస్ట్ తీసుకోకుండా పనిలో ఉన్నారు. ప్రేమన వారలారా, ఇదిగో తవ్వుతున్నారు. మధ్యలో కలెక్టర్ వెళ్ళి తండ్రిని అడుగుతున్నాడు. అయ్యా, ఇంకొక 4 మీటర్లు, ఇంకొక 3 మీటర్లు, ఏం కాదు. తల్లి మాత్రం అయ్యా బతుకుతాడా అని 100 సార్లు అడుగుతూనే ఉంది. ప్రియమైన వారలారా, కన్న పేగు కదా ప్రియమైన వారలారా. ఇంజనీర్ అడుగుతున్నాడు కలెక్టర్తో, కలెక్టర్ గారు పరిస్థితి ఏదో చాలా విషమించేసింది, ఏంటి చివరికి మనం తీస్తే శవాన్ని బయటికి తీయాల్సి వస్తుందా ఏంటి అని. కలెక్టర్ అతన్ని పిలిచి ఏమయ్యా
నీకెంతమంది పిల్లలు, నీకెంతమంది పిల్లలు? నాకిద్దరు పిల్లలు. ఓహో, ఇంకొకడు ఉన్నాడు అన్నాడు. ఇంకొకడు ఉన్నాడా అన్నాడు. అంతే. అంటే ఇంకోడు ఉన్నాడు కదా అని ఏదో ధైర్యాన్ని ఇవ్వటానికి ప్రయత్నం చేశాడు. అతనుకు అంటున్నాడు, నాకిద్దరూ కావాలండి, నాకిద్దరూ కావాలండి, నాకిద్దరూ కావాలి, నాకిద్దరూ కావాలి, నాకిద్దరూ కావాలి, నాకిద్దరూ కావాలి. మన కన్న తండ్రి మనసు అంతే ప్రియమైన వారలారా. ఏమంటే బాప్తీసం తీసుకున్న వారి సంఖ్యను చూసి ఆనందం కావట్లేదు, ఇంకా ఎవరో ఉన్నారనే బాధ కలుగుతుంది ప్రియమైన వారలారా. ఇంకా ఎవరు ఉన్నారు? ఆయనకి ఎంతమంది కావాలో కదా. ఒక్కరును నశించుట ఆయనకిష్టము లేదు, నిష్టము లేదు. ఒకవేళ నశిస్తే ఎవరు నశించాలంటే నాశన పుత్రుడు తప్ప ఎవరు నశించడానికి వీలు లేదు. నాశన పుత్రుడు ఆ నరకాన్ని దుష్టుడు కొరకు ఏర్పాటు చేశాడు ప్రియమైన వారలారా. ఏ ఒక్కరూ నశించుట ఆయనకి ఇష్టము లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడు అందరూ నాకు కావాలి, అందరూ నాకు కావాలి అన్న మనసు కలిగిన వాడు. కొన్ని నిమిషాలలో ఆ శిశువును, ఆ బాలుని బయటికి తీస్తారనగా ఆ వేదనతో ఉన్నారు. వెలికి తీసేసరికి శవంగా బయటకు వచ్చాడు ప్రియమైన దేవుని పిల్లలారా. శవంగా బయటకు వచ్చాడు ప్రియమైన వారలారా. శవంగా. ఇదిగో ఒక బోరు బావిలో పడిన వాడిని ఇదిగో సజీవంగా తీసుకొని రాలేకపోయారు ప్రియమైన వారలారా. అప్పటి వరకు ఏడ్చింది ఎవరో తెలుసా? తల్లిదండ్రులు. వాడిని బయటికి తీసుకొని రాలేకపోయామని ఆ తర్వాత ఏడ్చింది ఎవరో తెలుసా? పని చేసిన ప్రతి ఒక్కరూ ఏడ్చేశారు. మరి ఎంత కష్టపడినా చనిపోయి బయటకు వచ్చాడు అని తవ్విన వారు, ప్రొక్లైనర్లో పనిచేసిన వారు, వండిన స్త్రీలు అందరూ ఏడుస్తున్నారు. ఆ ఏడుపులు చూస్తున్నప్పుడు కలెక్టర్ కూడా ప్రియమైన వారలారా కంట తడి పెట్టుకున్నాడు. నువ్వెందుకు ఏడుస్తున్నావయ్యా అంటే, నువ్వెందుకు ఏడినంటే సజీవంగా బయటికి తీయలేకపోయాం. ఈరోజు జోసెఫ్ అన్నకు ఆ బాధ ఉన్నది ప్రియమైన వారలారా. ఆయన ఆరోగ్యాన్ని గురించి మనం బాధపడుతున్నాం కదా, లేదు. ఇంకా ఎవరైనా ఉన్నారేమో, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాం కదా, ఇంకా బతికించలేకపోయామా మేము? ఇదిగో పని చేసిన 257 మంది ఏడుస్తారు నువ్వు మారకపోతే. మేము ఏం చెయ్యాలి? మారలేదా? ఆ వంటగదిలోనికి వెళ్ళి చూడండి. అన్నం ఉడికింది కాదు, వాళ్ళ శరీరాలు ఉడికాయి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ మంటలు ఆరిపోలేదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎప్పుడో 4 గంటలకు వెలిగించిన పొయ్యి 11 గంటల వరకు వెలుగుతూనే ఉన్నది. ఎందుకో తెలుసా? మనల్ని వెలిగించడానికి ప్రియమైన వారలారా. నువ్వు మారకపోతే నీకే ఏడుపు కాదయ్యా, ఇదిగో చెప్పిన నాకేడుపుందయ్యా, నాకేడుపుంది. ఇంకేం చెప్పాలి నాయనా అని కష్టపడిన వాళ్ళకి ఏడుపుందయ్యా. 257 మంది వాలంటీర్ ఏడుస్తారయ్యా ఈ రాత్రి నీకోసం నడిపించిన నాయకులకు ఆనందం లేదు ప్రియమైన వారలారా. నువ్వు మారకపోతే ఒక శిశువు బతకలేదని అందరూ ఏడుస్తే, ఇదిగో బతికున్న మనం మారలేకపోతే, ఆ మార్పు రాకపోతే దేవుడు ఆనందంగా ఉంటాడా? మహనీయుడైన యేసుక్రీస్తు ఆయన శిలువ త్యాగం చేసిన ఆయన ఆనందంగా ఉంటాడా? నీలోనికి రావటానికి తహతహలాడుతున్న పరిశుద్ధాత్ముడు ఏమైనా ఆనందంగా ఉంటాడా? లేదు కదా ప్రియమైన వారలారా. లేదు కదా. ఒక ప్రసంగం అనగానే ఏమనిపిస్తుందో తెలుసా? దేవా, ఏం చెబితే మారుతారు చెప్పయ్యా, చెప్పు. మీ పాదాలు పట్టుకుంటే మారుతారా ప్రియమైన వారలారా? అది చేయడానికి కూడా సిద్ధమే ప్రియమైన వారలారా. మాకేం సిగ్గులేదు ప్రియమైన వారలారా. మీరు రక్షణ పొందుతానంటే ఏం చేయటానికి కూడా మాకు సిగ్గులేదు ప్రియమైన వారలారా. లేదు, మీరు మారాలి, అంతకు మించి ఇంకొకటి లేదు ప్రియమైన వారలారా.
ఎందుకంటే మీరంతా ఆవేదన చెందుతున్నారు అంటే, మహనీయుడైన యేసుక్రీస్తే ఏడుస్తున్నప్పుడు, అపోస్తుడైన పౌలే ఏడ్చుచూ మీకు చెబుతున్నా అన్నప్పుడు, ఏడ్చుచూ మీకు చెబుతున్నాను, ఏడుస్తూ రాస్తున్నా అన్నప్పుడు మేమెంతటోళ్ళం ప్రియమైన వారలారా. దాని విలువ ఇంకా తెలియలేదేమో, దాని గురించి ఇంకా మీరు ఆలోచించటం లేదేమో, అమ్మయ్య ఇక అయిపోయింది అనుకుంటున్నారేమో. కానీ ఈ రాత్రి కూడా ఒక్కసారి ఆలోచించరాదండి ప్రేమను వారలారా. ఈ రాత్రి కూడా ఒక్కసారి నేను రక్షణ పొందాలి అన్న ఆలోచన ఎందుకు రావటం లేదు ప్రేమను వారలారా? కిందనే ఉండిపోదాం అనుకుంటున్నారా? లోకంతో కలిసిపోదాం అనుకుంటున్నారా?